నమస్తే మామ. ఈరోజు మన వీడియో వచ్చేసి థర్డ్ వీడియో. ఏంటిది అంటే మా ఇంటి పక్క పంట అయితే ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు మాదే, ఎవరిదో కాదు. ఒకసారి మీకు అక్కడికి పోయితా చూపెడతా. చింత చిగురుతోటి మనం ఒక కర్రీ వేద్దాం. ఆ కర్రీ ఎట్లుంటుంది, ఎట్లా చేసుకుని మొత్తం ప్రాసెస్ చూపెడతా. చూపించిన తర్వాత మీరు కూడా ఎప్పుడంటే ట్రై చేసుకోరు. ప్రజెంట్ అయితే మనం ఒకసారి చింత చెట్టు కిందకి పోదాం. అది ఎట్లుంటుందో మీకు మొత్తం చూపెడతా. చూసిన తర్వాత నెక్స్ట్ మనం పోదాం, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకేనా? ఒకసారి అయితే చింత చెట్టు కాడికి పోయేద్దాం మామ. నమస్తే మామ. ఈరోజు అయితే ఏంటిదో మీకు చెప్తా అని చెప్పిన కదా. మనం ఇవాళ వేసేది చింత చిగురును కోడిగుడ్డు. అది ఎట్లా చేస్తారో మొత్తం మీకు చెప్తా. ఫస్ట్ అయితే మనం ఉల్లిగడ్డలు కోసుకోవాలి, తెలుసు కదా. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కోద్దాం. ఉల్లిగడ్డలు కోసిన తర్వాత ఉల్లిగడ్డలను ఈ ఒక 3 మిర్చి తీసుకోవాలి. కలరింగ్ కోసం మంచిగా ఉంటుంది. ఓకేనా? ఈ ఉల్లిగడ్డలు కోసుకుందాం. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలను మిర్చి కోసుకున్న తర్వాత చూద్దాం. ఓకేనా? దీని తర్వాత ఏంటో స్టెప్ మీకు క్లారిటీగా చెప్తా. ఇంకో విషయం ఏంటంటే చింత చిగురు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయట. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు తినాలో, ఎవరు తినాలో కూడా చెప్తా. ఒకసారి చూడుర్రి. ఓకేనా? చూసిన తర్వాత చెప్పురు మీరు ఎట్లుందో అని. ఇక మామ, నేనైతే కొన్ని మిర్చి, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు అయితే కోసి రెడీ పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక నెక్స్ట్ మనం స్టవ్ అంటించుకుందాం. స్టవ్ అంటించుకొని ఎట్లుంటుందో చూద్దాం ఇక. ఓకేనా మామ? ఇప్పుడే చూసిరుగా మనం చింత చిగురు అయితే ఇట్లా వేసుకొని రెడీ పెట్టుకున్నాం. తర్వాత విషయం ఏంటిదంటే మనం ఎగ్గుతోటి, కోడిగుడ్లతో చేయాలి కాబట్టి ఒక 4 గుడ్లు అయితే ఫ్రెష్గా తీసుకొని ఒక గిన్నెలో మంచి బౌల్లో పోసుకొని పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిర్చి, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు తీసుకొని ఉన్నా. ఓకేనా? ఇప్పుడైతే మన స్టవ్ రెడీ అంట పెట్టుకుందాం ఇక. ఓకేనా మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బౌల్ అయితే పెట్టుకుందాం. స్టవ్ అయితే పెట్టుకొని బౌల్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇక మీకు తెలిసి ఆ నూనె పోసుకోవాలి. ఫస్ట్ ఎంత నూనె పోసుకుంటారో నాకు కూడా తెలియదు, అనుకోకూడదు, నాకు తెలుసు. ఓకేనా? కొంచెం ఆయిల్ అయితే పోసుకోరు. ఫస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ పోసుకోరు, వేరే ఆయిల్ పోసుకోకూరి. ఓకేనా మామయ్యో? ఎల్లిగడ్డ అయితే మంచిగా ఫస్ట్ అయితే కొంచెం దంచుకొని వేసుకోరు ఫ్రెష్గా. ఓకే మామ? ఒక స్పూన్ ఆవాలు వేసుకోరి, ఒక స్పూను జీలకర్ర వేసుకోరి. ఓకేనా? ఫ్రెష్గా జీలకర్ర కొంచెం ఎక్కతక్క వేసుకోరు, మంచిగా ఉంటుంది. మామ మనం మిర్చి వేసుకున్నాం కదా, 4 ఆ 4 మిర్చి అయితే వేసుకుందాం దా. మామ ఉల్లిగడ్డలు ఇవ్వ, ఫ్రెష్ కోసుకుని ఉల్లిగడ్డలు కూడా వేసుకోరు. ఇలా ఉంచుకోకూరి, అన్నీ వేయరు, మన ఖరాబ్ అవుతాయి, ఎండ బాగా కొడుతుంది. మామ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటిదంటే ఇది మంచిగా గోలే వరకు మీకు చెప్తా. చింత చిగురు, కోడిగుడ్ల కూర, చికెను అంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మా అమ్మ ఒక గత 10 సంవత్సరాల కిందట ఎప్పుడు చూడు ఏమనంటే చింత చిగురు రేపో అని చంపేది. కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఒక్కసారి ఇక మా అమ్మ అంటే టేస్ట్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఒకసారి అయితే వండుతాను. ఇక మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు ట్రై చేసుకోండి. మంచిగా ఉంటుందో తినరు, లేకపోతే ఇక అంత తెలుసు కదా. మామయ్య అల్లం చూసిరా, మేమైతే ఫ్రెష్గా నూరుకొని పెట్టుకున్నాం. అల్లం అయితే కొంచెం వేసుకోరు. మామ ఇక చింత చిగురు వేసుకుంటే అదే కొంచెం పుల్ల ఉంటుంది కదా. సో దానికి తోడు ఒక ఎర్ర టమాటా వేసుకుందాం. ఈ టమాటాని మంచిగా నీట్గా కట్ చేసుకోరు. మామ ఇప్పుడైతే చూసిరా ఎట్లా వచ్చిందో. ఒక 5 నిమిషాలు అయినాక ఒకట్లు అవుతుంది. అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ అయితే పసుపు వేసుకోరు మామ. ఇక పసుపు అయిపోయిన తర్వాత మీకు తెలుసుగా, ఇక సాల్ట్, ఉప్పు ఎంత వేసుకుంటారు, సరిపోయేంత వేసుకోరు. ఎందుకంటే ఇది ఎండాకాలం, ఇప్పుడు వేరే ఉంటుంది మరి. మామ ఇప్పుడైతే మనం టమాటో ఒకటి కోసుకున్నాం కదా, ఎక్కువ వేసుకోకూరు, ఒకటే టమాటా వేసుకోకూరు, ఎందుకంటే పుల్ల అవుతుంది మరి. అది పుల్ల, ఇది పుల్ల వేరే అవుతుంది, ఉరుకుడు అవుతుంది మళ్ళీ. ఓకేనా? ఒకటే టమాటా వేసుకోరు. ఒకసారి చూస్తూ రాదు ఎట్లా అవుతుంది మనది. చూస్తేనే ఇట్లే తినబుద్ధి అవుతుంది. మామూలు ఉండదు మనతోటి, ఎండాకాలం కదా, బాగా గరం ఉంటుంది. మామ ఇప్పుడైతే చింత చిగురు తీసుకొచ్చుకోరు, అట్లా ఆకులాకులు వేసుకోకూరు. ఎందుకంటే తినేటప్పుడు తినబుద్ధి కాదు. ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా వేసుకోవాలి. తుక్కు ఇట్లా వేసుకున్నారనుకో మంచిగా ఉంటుంది, మనకు కనబడది, పుల్ల మంచిగా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు వేసుకుందాం ఇక మనం నీట్గా. ఓకేనా?
నీట్గా వేసుకోవాలి. నీట్గా వేసుకొని కొంచెం చింతచిగురు ఆకు పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయేదాకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. అమ్మా కొంచెం అయితే కారపొడి వేసుకోరి, ఎర్ర కారపొడి వేసుకోరి, వేరే కారపొడి వేసుకోకూరి. కొంచెం సరిపడేంత వేసుకోర్రి, ఎక్కువ వేసుకోకూర్రి, తక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, ఎందుకంటే పులుపు ఉంటుంది వాటికి. ఓకేనా అమ్మ? ఇక గుడ్లు అయితే మనం కొట్టి పెట్టుకున్నాం కదా, మంచిగా నీట్గా ఇలా పోసుకుందాం. ఇక ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కొడుగులు అట్లే కొట్టిపోతే అయిపోవు కదా అని చెప్పేసి. ఎందుకో చెప్పాలా, మీరు కూడా అట్లా వేసుకోకూడదు ఎప్పుడంటే, ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి గుడ్లు లోపల కరపై ఉన్నాయో మంచిగా ఉన్నాయో మనకు తెలియదు. సో ఫస్టే చెక్ చేసుకోవడం కోసం మేము చిన్న కటర్లో పోసుకున్న తర్వాత ఫ్రెష్ గుడ్లు అని తెలిసిన తర్వాతనే మళ్ళీ కర్రీలో పోసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి, చూద్దాం. ఇక ఇప్పుడైతే మనం కొంచెం ఇట్లా పెట్టుకోవాలి, అటు ఇటు కలిపినాం అనుకో అంత కొడుగులో తుక్కు అయితే తినబుద్ది కాదు, ఎందుకంటే మనకు గుడ్లు ఉండాలి కదా. సో ఇట్లా కొట్టుకున్నాక నీట్గా ఒక 15 నిమిషాలు మూత పెట్టుకోండి నీట్గా. అమ్మా మన కూర అయితే అవుతుంది. అంతలోగా ఒక విషయం ఏంటిది అని అంటే మీకు ఒక విషయం చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు చింత చిగురు అంటారు కదా, చింత చిగురు ఎందుకు తినాలంటే చింత చిగురు వల్ల బాగా లాభాలు ఉన్నాయి. మీకు లాభాలలో ఒకటి చెప్తా, ఒక 3 చెప్తా. ఏంటిది అంటే షుగర్ ఉన్నోళ్ళు తింటే షుగర్ని తగ్గించే అవకాశాలు చాలా ఉన్నాయి ఇందులో చింత చిగురులో. నెక్స్ట్ ఇంకోటి కొలెస్ట్రాల్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయట. సో చింత చిగురు తినండి మీరు, కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాళ్ళు ఇట్లా వాపులు ఉంటాయి కదా, కాళ్ళు వాపులు ఉన్నోళ్ళు అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఆ చింత చిగురు తీసుకొచ్చుకొని ఇట్లా కాళ్ళ మీద వేడి చేసి పెట్టుకుంటారు. ఒకప్పుడు మా అమ్మ నాకు పెట్టేది అట్లనే, దెబ్బలు తాగినప్పుడు అట్లా పెట్టలేదు. అట్లా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయట. సో నాకు ఒక్కరికి కాకుండా మీరు కూడా తెలుసుకొని దీన్ని ఖచ్చితంగా ఫాలో గారి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకేనా మామ? చూద్దాం మామ. ఇప్పుడైతే మనం మూత తీసిన తర్వాత చూడండి ఎట్లా వచ్చిందో. ఇట్లా అయింది కదా, దీన్ని ఎట్లా అంటే మనం ఇట్లా ఎగ్గుకు తింటే మంచిగా ఉంటుంది కాబట్టి, సో అట్లా ఎక్కడికి అక్కడనే తీసేసుకొని ఇట్లా పెట్టుకోండి. అట్లా మనం తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది, అది కూడా మీకు తినేటప్పుడు చూపెడతా. సో ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది మామ. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయర్రి, 100% మంచిగా ఉంటుంది. ఓకేనా? మీకు తినేటప్పుడు కూడా చెప్తా మన కూర ఎట్లుంది, పాసా ఫెయిలా కూడా నీకు చెప్తా. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఇట్లా పెట్టుకోర్రి. అటు ఇటు కలుపుకున్న తర్వాత మామ మళ్ళీ ఒకసారి కూడా చూడుర్రి, మన కూర వేరే లెవెల్. ఒక 5 నిమిషాలు అట్లా పెట్టుకొని డైరెక్ట్ మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఇక మన కూర అయిపోయినట్టే. ఇక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకోరు అంతే. 5 నిమిషాలు ఉంచుకొని దించుకున్నాం మామ, కూర మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇక. ఓకేనా? చూద్దాం మరి ఇక ఇది ఎట్లుంటుందో ఏం కాదో మీకు తినేటట్టు చెప్తా. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మామయ్య. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచితే క్లోజ్. ఇక ఇక్కడికి మన కూర అయిపోయినట్టే. తినేటప్పుడు మీకు మళ్ళీ ఎట్లుందనేది చెప్తా. ఓకేనా? వేరే లెవెల్ ఉంటుంది మా, నాకు తెలిసి 100% వేరే లెవెల్ ఉంటుంది. సో మీరు అందరూ ఖచ్చితంగా చూడుర్రి, దీన్ని ఫాలో చేయరు, ఖచ్చితంగా చేసుకోండి మామ. ఇప్పుడైతే ఇక తింటున్నా, ఒకసారి చూడుర్రి ఎట్లుంటో టేస్ట్ చెప్తా. ఓకేనా? మంచిగా ఉంటేనే తిన్నాక మంచిగా ఉంటేనే చెప్తా, మంచిగా లేకపోతే చెప్పా. ఓకేనా? మామ కూర మాత్రం నెంబర్ ఎక్కున్నది, మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్తూ, కానీ కూర మాత్రం మస్తున్నది, పుల్లగా హైలైట్ ఉన్నది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసుకోర్రి. ఓకేనా? ఇక అప్పుడు కలబెట్టుకోకుండా రుచుకుని చూసినా ఇట్లా గుడ్డు ఉంటుంది అన్నట్టు, ఇంక ఇది మస్తు ఉంటుంది ఇట్లా తింటే. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోరు పక్క. మామ వీడియో అయితే మొత్తం చూసిగా లైక్ చేసుకోరి, షేర్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మీరు ఎత్తలేరు, సబ్స్క్రైబ్ ఎత్తలేరు, సపోర్ట్ కూడా ఎత్తలేరు. ఓకేనా? మీరైతే సపోర్ట్ చేయరు. ఇప్పటి నుంచి వీడియో మంచిగా ఉంది కదా, లైక్ అయ్యారు. ఇక నాకైతే మంచిగా నచ్చింది అనిపించింది. ఇక పూర్వ మాత్రం నెంబర్ ఎక్కున్నది, ఇక తింటా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు మామ. రైట్.